వినాయక నవరాత్రులు చేసేవారు ఆగస్టు నెల 27వ తారీఖు వినాయక చవితి. 9 రాత్రులు మాత్రమే చేయాలి. 11, 15 ఇట్లా చేసేవాళ్ళు ఈ సంవత్సరం చేయకూడదు. ఎందుకంటే 7వ తారీఖు గ్రహణం వచ్చింది కాబట్టి 9 రాత్రులే చేసి ఉద్వాసం చెప్పాలి స్వామివారిని. 4వ తారీఖు అవుతుంది 9వ రోజు. 4వ తారీఖు స్వామివారిని ఉద్వాసం చెప్పాలి. ప్రతి ఒక్కరూ తెలుసుకోండి, అందరికీ తెలియజేయండి. ఈ 9 రోజులు కూడా చక్కగా భక్తి శ్రద్ధలతో పూజ చేసుకోండి. డీజేలు పెట్టి, పెద్ద పెద్ద సౌండ్లు పెట్టి, సినిమా పాటలు పెట్టి భక్తి భావాన్ని పోగొట్టకండి దయచేసి. ఈ మధ్యకాలంలో నేను మండపాల దగ్గర చూస్తున్నాను, గొప్పల కోసం చేస్తున్నారు తప్ప శ్రద్ధ లేదు, భక్తి లేదు. గొప్పల కోసం ఇన్ని వందల మందికి అన్నదానం చేశాము, ఇంత ప్రోగ్రామ్స్ చేశాము. సినిమా పాటలు మరీ వికృతంగా సినిమా పాటలు పెట్టి మండపాల దగ్గర పిల్లల చేత డ్యాన్సులు వేయించడం ఏంటండి? పెద్ద పెద్ద సౌండ్లు, డీజేలు, భక్తి ఎక్కడుందండి అక్కడ? దయచేసి చెప్తున్నాను, ప్రతి ఒక్కరూ తెలుసుకోండి. అది మంచి శుభపరిణామం కాదు. భక్తి శ్రద్ధలతో చేయండి. భగవంతుడికి కావాల్సింది పెద్ద పెద్ద సౌండ్లు, డీజే సౌండ్లు కాదు, భక్తి శ్రద్ధ. ప్రతి ఒక్కరూ తెలుసుకోండి, అందరికీ తెలియజేయండి.